ఈ రోజు నుండి మా పాపకి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. ఈ హాలిడేస్లో మా పాపతో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తనతో ఎలా స్పెండ్ చేశానో, ఏం చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నిన్నటి వ్లాగ్, థర్స్డే రోజు వ్లాగ్. థర్స్డే నుంచే హాలిడేస్. ఇంకా ఈ హాలిడేస్లో ఎలా మా పాపతో స్పెండ్ చేశానో ఈ వీడియోలో మొత్తం చూపించేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే బయట క్లీన్ చేసుకుందాం అనేసి బయటకు వచ్చేసాను. బయట మొత్తం క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి, ఇంకా వరండాలో కూడా క్లీన్ చేసేసి వరండాలో కూడా ముగ్గు పెట్టేశాను. ఇంకా ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర కూడా ముగ్గు పెట్టేశాను. ఈరోజు ఇంకా మా పాపని లేపలేదు. డైలీ 6కి 5:30కి లేచేస్తుంది, ఎగ్జామ్స్ కదా అని చెప్పి. ఈరోజు ఇంకా హాలిడేసే కదా అని లేపలేదు. లేకపోతే తనే మార్నింగ్ ఇక్కడ ముగ్గు వేస్తా అనేది. ఇంకా లేపలేదు, ఇంకా పడుకోనిలే అనేసి లేపలేదు. ఇంకా బయట మొత్తం క్లీన్ చేసేసి లోపలికి వెళ్ళిపోయాను. లోపల కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మా పాపని లేపట్లేదు. తను లేసేలోపు ఇంకా నా పనులు నేను చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకొని, స్టవ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని, ఇంకా హాట్ వాటర్ పెట్టేసి హాట్ వాటర్ని బాటిల్లో పోసేసి ఇంకా నేను టీ కూడా పెట్టేసుకున్నాను. టీ తాగాక ఇంకా వేరే పనులు ఉంటే అవి స్టార్ట్ చేద్దామనేసి ముందు టీ కూడా తాగేశాను. ఇంకా రోజు మార్నింగే లేస్తుంది కదా అని చెప్పి తనని లేపలేదు. ఇంకా పడుకోనిలే అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే నుంచి లేపచ్చులే అని చెప్పి లేపలేదు. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొనేసి ఇంకా నేను టిఫిన్కి రెడీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ రాగి జావ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సమ్మర్ కదా, సమ్మర్లో ఇంకా రాగి జావ తీసుకుంటాము. మా పాప కూడా బాగా తాగుద్ది. నేను ఇంకా రాగి జావ ప్రిపేర్ చేద్దామనేసి 2 స్పూన్స్ వరకు రాగి పిండి తీసుకొని వాటర్లో కలిపి పెట్టుకున్నాను. ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసుకొని ఈ రాగి పిండిని కూడా అందులో వేసేసి కొంచెం మరగనివ్వాలి, కొంచెం సేపు మరగనివ్వాలి. మరిగితేనే మంచిగా ఉంటుంది. ఇంకా టిఫిన్ కూడా మురమరాలతోటి ఉగ్గాని చేద్దామనేసి స్టార్ట్ చేశాను. అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఫస్ట్ ఆయిల్ పోసేసి అన్ని తాలింపు గింజలు అవన్నీ వేసేసి, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా అవన్నీ వేసేసి అవి వేగినాక మరమరాలు కూడా వేసేసేయాలి. ఈ వీడియో నేను లాంగ్ వీడియోలో కూడా పెట్టాను. ఎవరైనా కావాలంటే, ఈ రెసిపీ కావాలంటే వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది. రాయలసీమ స్టైల్ అంటారు. ఇంకా ఇందులో లెమన్ కూడా పిండుకుంటే మంచిగా ఉంటుంది. లెమన్ కూడా పిండేసుకొని తింటే బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఇంకా మార్నింగ్ టిఫిన్గా కానీ తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియోలో నేను ఒక కొత్త రెసిపీ కూడా ట్రై చేశాను అన్నాను కదా, లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా మజ్జిగ బాటిల్ కూడా రెడీ చేశాను. మా హస్బెండ్ తీసుకెళ్తారు, ఇంకా సమ్మర్ కూడా మజ్జిగ తీసుకెళ్తారు. ఇంక ఇక్కడ టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇది ఇంకా మరగాలి ఇంకొంచెం సేపు. ఇంకా ఇది మరుగుతూనే బాగుంటుంది. ఇంక ఇది మరిగాక కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఇందులో మజ్జిగ వేసుకోవాలి. ఇంకా వాటర్ హీటర్ పెట్టుకున్నాను నేను ఇంకా ఫ్రెష్ అవ్వడానికి. గ్యాస్ ప్రాబ్లం కదా, అందుకే గ్యాస్ లేట్గా వస్తుంది కదా, 1 మంత్ డిలే అవుతుంది కదా, అందుకే ఇంకా స్టవ్ మీద ఎందుకులే అని చెప్పి కెటిల్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర కూడా దీపం పెట్టుకుందామని ఫస్ట్ తులసి చెట్టు దగ్గర పెట్టేస్తాను. ముందు ఇక్కడ తులసి చెట్టు దగ్గర పెట్టుకున్నాక లోపల దీపం వెలిగిస్తాను. ఇంకా లోపల కూడా దీపం పెట్టేసి పూజ చేసేసుకొని, ఇంకా నేను పూజ అంతా అయిపోయేలోపు మా పాప కూడా లేచేసింది. ఇంకా తనకి హాట్ వాటర్ ఇస్తా. ఫస్ట్ హాట్ వాటర్ తాగి కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ అట్లా వాకింగ్ లాగా చేస్తుంది ఇంట్లోనే. ఇంకా వాకింగ్ లాగా చేసేసేలోపు నేను ఇంకా ఇందులో ఇది కూడా చల్లగా అయిపోయింది రాగి జావ. ఇంక ఇందులో మజ్జిగ కూడా కలిపి పెట్టేశాను. ఇంకా గ్లాస్లో పోసి పక్కన పెట్టేశాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తాను. ఇంకా తను బ్రష్ చేసేలోపు ఇంకా ఇవన్నీ అయిపోయాయి. ఇంకా బ్రష్ చేసి వచ్చేసినాక ఇంకా టిఫిన్ తినిపిస్తున్నాను. లేట్ అయింది కదా, అందుకే నేనే తినిపిస్తున్నాను. తను తినమంటే ఇంకా లేట్ చేస్తుంది, అందుకే నేనే తినిపించేసాను. ఇక టిఫిన్ తిన్నాక ఇంకా రాగి జావ కూడా ఇస్తాను. మార్నింగ్ తాగుద్ది, ఈవినింగ్ కూడా తాగుద్ది. ఇంకా తాగేసినాక ఇంకా హోంవర్క్ ఇంకా మర్చిపోవద్దు కదా అని చెప్పి డైలీ 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లా రాపిస్తాను. ఇంకా రైటింగ్ నీట్గా ఉండాలని చెప్పి ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. యూకేజీ కదా, ఇప్పుడు యూకేజీ అయిపోయింది, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్. ఇంకా మర్చిపోవద్దు కదా, టీచర్ కూడా చెప్పారు డైలీ 1 అవర్ అట్లా ప్రాక్టీస్ చేపియండి, మళ్ళీ
నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ కదా, అన్నీ మర్చిపోవద్దు అని చెప్పి చెప్పారు. ఇంకా స్టార్ట్ చేయించేస్తున్నాను. ఇక ఆల్రెడీ అన్నీ వచ్చు, కానీ మళ్ళీ మర్చిపోవద్దని చెప్పి నేనే నీట్గా ఉండాలని చెప్పి నేనే పెట్టించాను అలా. ఇంకా నేను చెప్పాను కదా ఒక కొత్త రెసిపీ అనేసి. ఇది ఏంటి అంటే ఉసిరికాయ అంత సైజు చింతపండు, ఒక 1 ఇంచు వరకు మామిడికాయ, పుల్లటి మామిడికాయ ఉడకబెట్టేసి ఆ రసంని తీసి మళ్ళీ మరిగించాను ఆ వాటర్ని. నేను తీసుకున్న చింతపండుకి మామిడికాయకి 1/2 లీటర్ వరకు 250 ml వరకు వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని కొంచెం సేపు మరిగించుకొని తాలింపు పెట్టేసుకోవడమే. మనం పచ్చి పులుసుకి ఎలా తాలింపు పెట్టుకుంటామో అలానే. కాకపోతే ఇక్కడ మనము ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు వేస్తాం కదా పచ్చి పులుసులో. ఇక్కడ నేను కొంచెం ఫ్రై లాగా చేశాను ఆనియన్స్ని. ఇంతే అండి, సింపుల్. లాస్ట్గా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇంక ఇదే అండి మా లంచ్. నిన్నటి కర్రీ ఉంది, ఇప్పుడు ఇలా చారు కూడా చేసేసాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. ఎప్పటికప్పుడే కడిగేసి పెట్టేసుకుంటాను. ఇంకా మా పాపకు కూడా వాటర్ కాగుతున్నాయి. ఇంకా తనకు స్నానం చేయించేసినాక ఇంకా లంచ్ చేసేసి ఇంకొంచెం సేపు ఆడుకుంటుంది, లేకపోతే కొంచెం సేపు అయినా పడుకుంటుంది. ఇంకా లేట్గా లేసింది కాబట్టి ఇంకా పడుకోదు. కానీ చాలా బాగుంది ఈ రెసిపీ. అప్పడాలు కానీ ఇట్లా బూందీ ఇట్లా ఏమైనా ఉన్నా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.